హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి కందిపప్పుతో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అని చెప్పి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. తర్వాత చూడండి దోరగా ఫ్రై అయిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేయించుకోవాలి. నేను ఇది ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. ఎండుమిర్చి నేను కప్పు కందిపప్పుతో చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి ఎండుమిర్చి ఒక 20 to 23 వరకు తీసుకున్నాను. వీటిని కూడా చాలా ఫైన్గా వేయించుకోవాలి. మాడిపోకూడదండి. వేసిన దగ్గర నుంచి అలా తిప్పుతూనే ఉండాలి. ఒక 3 minutes టైం పడుతుంది. చూడండి ఇవి కూడా దోరగా వేగిపోయాయి. తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో ఇప్పుడు మనం కందిపప్పు వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు తీసుకుంటున్నానండి కందిపప్పు. అందులో ఇంకా ఆయిల్ ఉంది కదా, అందులోనే 1 కప్పు కందిపప్పు వేసేసి ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. మాడకూడదు. ప్యాన్లో వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కూడా దోరగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయింది, కలర్ చేంజ్ అయింది. దీన్ని కూడా తీసుకొని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న ధనియాలు అండ్ జీలకర్ర వేసి అందులో ఒక 4 నుంచి 5 పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేశాను. తర్వాత అందులోనే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేశాను. వేసిన తర్వాత దీన్ని చాలా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందే కందిపప్పు వేసేయకూడదు. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కందిపప్పు కూడా వేస్తే కందిపప్పు మెత్తగా అయిపోతుంది. కందిపప్పు మెత్తగా అవ్వకూడదండి, కొంచెం పలుకు ఉండాలి. సో దానికోసం అని చెప్పి అది సపరేట్గా వేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే పౌడర్ చేసుకున్నాం కదా, తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చింతపండుని ఇందులో వేసి మనం వేయించి పెట్టుకున్న కందిపప్పు కూడా ఇందులో వేసేసి ఫైన్గా కొంచెం వాటర్ పోసి మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఎండుమిర్చి వేయించుకున్న ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు చట్నీని తాలింపు పెడుతున్నాము. సో దానికోసం అని చెప్పి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో శనగపప్పు, సాయిపప్పు, ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వెల్లుల్లి రెమ్మలు నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక 4-5 వేసానండి. దానికోసం అని చెప్పి ఇక్కడ తక్కువ తీసుకుంటున్నాను. ఒక 3-4 పచ్చి వెల్లుల్లి రెమ్మల్ని చితక్కొట్టి అందులో వేసాను. స్కిన్ ఏం తీనవసరం లేదు. తర్వాత ఇందులో ఒక 2-3 కరివేపాకు రెమ్మలు శుభ్రంగా వాష్ చేసి వేసాను. తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని సన్నగా కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. అవి ఇందులో వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి చక్కగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఈ తాలింపు మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసిన చట్నీలో కలిపేయడమే. మన కందిపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది.
చూడండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో కలిపేయాలండి. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను మర్చిపోయాను కానీ ఇంగువ వేయడం. సో మీరు గుర్తుపెట్టుకొని ఇంగువ కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకైనా బాగుంటుంది, దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.